నేచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న చిత్రం హిట్ 3. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఊహించని విధంగా ఉంది ఈ టీజర్. ఈ సినిమాలో నాని పవర్ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఇదివరకే విడుదలైన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. పోలీస్కు తక్కువ, విలన్కు ఎక్కువ అన్నట్లుగా అర్జున్ సర్కార్ పాత్రను చూపించారు. మునిపెన్నడూ చూడని విధంగా నాని ఈ సినిమాలో కనిపించనున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది. నాని రోల్ ఏ రేంజ్లో ఉంటుందో తెలుస్తోంది. ఈ టీజర్ని కంప్లీట్ వైలెన్స్తో నింపేశాడు దర్శకుడు. డైరెక్టర్ శైలేష్ కులను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది మే 1న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా బాలీవుడ్లో భారీ బడ్జెట్తో రామాయణం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. రామాయణంలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది. ఆ మధ్య ఈ సెట్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న ఈ భారీ బడ్జెట్లో కేజీఎఫ్ హీరో యష్ కూడా నటిస్తున్నాడు. యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తాజాగా యష్ రామాయణం షూటింగ్లో జాయిన్ అయ్యాడని తెలుస్తోంది. కొన్ని కీలకమైన యుద్ధ సన్నివేశాలను ముంబైలోని అక్సా బీచ్లో చిత్రీకరించారని టాక్. ఈ సన్నివేశాలను పూర్తి చేసిన తర్వాత రామాయణ బృందం తదుపరి షెడ్యూల్ షూటింగ్ కోసం దహిసర్లోని ఒక స్టూడియోకు వెళ్లనుంది. యష్ ఈ సినిమాతో పాటు తన టాక్సిక్ సినిమా షూటింగ్లో కూడా బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ 16వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తాజాగా హైదరాబాద్లో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. దీనిలో భాగంగా రామ్ చరణ్ దివ్యేందులపై క్రికెట్ నేపథ్య సన్నివేశాలను షూట్ చేశారు. ఇక తరువాత షెడ్యూల్ మార్చి తొలివారం నుంచి ఢిల్లీలో స్టార్ట్ చేయనున్నారు. ఆ షెడ్యూల్లో రామ్ చరణ్తో పాటు ప్రధాన తారాగణంపై కుస్తీ సీన్స్ ని షూట్ చేయనున్నారని తెలుస్తోంది. కథరీత్యా ఈ సినిమాలో క్రికెట్, కుస్తీతో పాటు మరికొన్ని ఆటలకు ప్రాధాన్యముంది. చరణ్ ఈ సినిమాలో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఓ కొత్త క్యారెక్టరైజేషన్లో కనిపించబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి పెద్ది అనే పేరుతో పాటు మరో 2 టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ టీజర్ని రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూలీ ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ చేసుకుంటోంది. వచ్చే వారం ఓ ప్రత్యేక సెట్లో ఈ సినిమా క్లైమాక్స్ ను షూట్ చేస్తారట. ఈ క్లైమాక్స్ కోసం కొన్ని స్పెషల్ స్టంట్స్ ప్లాన్ చేశారు. రజనీ డూప్పై ఈ స్టంట్స్ ను షూట్ చేస్తారట. ఇక మార్చి నాటికి చిత్రీకరణ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలోనే ఈ సినిమా తొలి గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్ అంశంతో ముడిపడి ఉన్న యాక్షన్ కథాంశంతో ఈ సినిమా ముస్తాబవుతోంది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ ఈ సినిమాని గ్రాండ్గా నిర్మిస్తున్నారు. మహాభారతాన్ని తీసే సాహసం చేస్తున్నారు తమిళ స్టార్ దర్శకుడు లింగుస్వామి. అయితే మహాభారతం మొత్తం కాదు, మొత్తం సినిమాగా తీయాలంటే అది కత్తి మీద సాము లాంటిదే. అందుకే మహాభారతంలోని కేవలం అర్జునుడు, అభిమన్యుల కథను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాల ముమ్మరం చేస్తున్నారు లింగుస్వామి. ఈ భాగాన్ని 700 కోట్ల బడ్జెట్తో రూపొందించబోతున్నారు. దీన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గత కొంతకాలం నుంచి సరైన హిట్ లేని లింగుస్వామి ఈ చిత్రాన్ని ఎంతవరకు విజయవంతంగా తెరకెక్కిస్తారో, సినిమా విజువల్స్, సాంకేతిక పరిజ్ఞానం ప్రేక్షకులు ఎంతగా ఆకట్టుకుంటాయన్నది చూడాలి. లింగుస్వామి తెలుగులో పందెం కోడి, ఆవారా లాంటి డబ్బింగ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తెరకెక్కించిన ఈ సినిమాలు తమిళ, తెలుగు భాషల్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి.